మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఆ రోజు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా ఆ రోజు ప్రతి ఒక్క పేదలు ఉన్నారు. ఆ రోజు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన పరిపాలించినటువంటి విధానం కావచ్చు, పేదవాడికి ఒక వరం లాంటి పరిపాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరం మొదలైనప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలలో, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్లో ఎటువంటి మార్పు లేకపోవడానికి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రి నారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీకి సంబంధించి నా డివిజన్ ఏదైతే ఉందో 13 డివిజన్లో కరెక్ట్గా ఒక 6-7 నెలల క్రితం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఒక మహిళ, ఒక అమ్మాయికి సంబంధించిన ఒక ఇల్లు ఏదైతే ఉందో, 1 సెంటు భూములు ఇల్లు కట్టుకుంటే 2.5 అడుగు బాత్రూమ్ ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ని ఆయన అధికారాన్ని ఉపయోగించి పోలీసులు బందోబస్తు పెట్టి అధికారుల ద్వారా ఆ రోజు పగలగొట్టిన పరిస్థితులు కూడా నేను మీడియా ముఖంగా కూడా ఆ రోజు తెలియజేయడం జరిగింది. కరెక్ట్గా 7 నెలల తర్వాత మళ్ళీ చింతారెడ్డిపాలెం హైవే నుంచి ఊరి దాకా ఉన్నటువంటి దాదాపు 70-80 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించి ఈరోజు మంత్రి నారాయణ గారు మాస్టర్ ప్లాన్ అనే ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు ద్వారా అభివృద్ధి అనే పేరుతో పేదలందరినీ కూడా రోడ్లు పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కూడా నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు కేవలం నారాయణ గారు ఆయనకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, నారాయణ హాస్పిటల్, నారాయణ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల పొలాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆయన సన్నిహితులందరూ కూడా వాటిని అభివృద్ధి పరచుకోవడానికి, ఆ రేట్లు పెరగడానికే ఈ 60 అడుగుల రోడ్డుని రాటిఫై చేసుకుని 80 అడుగుల రోడ్డుగా మాడిఫై చేసి ఆ మాస్టర్ ప్లాన్లో పెట్టి దాదాపు 80 కుటుంబాలను కూడా రోడ్లు పాలు చేసడానికి కూడా ఆయన అధికారాన్ని ఉపయోగిస్తారని చెప్పి నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు 80 కుటుంబాలకు సంబంధించి ఒక 20 మందికి మాత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత విడతల వారీగా తీశారన్న ఆలోచనలతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరి ఐక్యతతో ఈరోజు కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి, కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సిపి రఘునాథరావు గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీడియా ముఖంగా స్పష్టంగా తెలియజేస్తాను ఒకటే, గడిచిన 2 సంవత్సరాల్లో మంత్రి నారాయణ గారు చేసింది ఏదైనా ఉందా అంటే కోట్ల రూపాయలను అవసరం లేని చోట చెట్లు వేయటం, ఎండ్ రేటు పేర్లతో వాళ్ళ కార్యకర్తలకు కోట్లు దోచిపెట్టే దాంట్లో చూపిన శ్రద్ధ, మా ప్రభుత్వంలో మేము ఓపెన్ చేసినటువంటి పార్కులు, బిల్డింగ్లని రంగుల పేరుతోనూ హంగుల పేరుతోనూ రీఓపెన్లు చేసి ప్రకల్పాలు మేము అభివృద్ధి చేసామని చెప్పుకునేటువంటి ఘనత నారాయణ గారు ఈరోజు ఈ విధంగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సవ్యం కాదని తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు నగరంలో 75,000 ఓట్ల మెజార్టీ వచ్చిన నారాయణ గారికి సాక్షాత్తు నా డివిజన్ నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా మీకు మెజార్టీ ఓట్లు కూడా వేశారు, ఇంకా మీరు అభివృద్ధి చేస్తారని. మీరు అభివృద్ధి చేయకపోగా మా జీవితాలని మాకు సంబంధించినటువంటి మా ఇళ్ళను కూల్చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఉండవని కూడా నేను మీడియా ముఖం తెలియజేస్తా ఉన్నా. కేవలం మీ స్వార్థం, మీ నాయకులు, మీ సన్నిహితులు, మీ నాయకులు, మీ కార్యకర్తల బాగోగులు చూసుకొని ఇలా పేద ప్రజల్ని రోడ్ల పాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా, జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ మీ యొక్క అధికార దర్పానికి, మీ యొక్క అధికార ఇదితో ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి బాధితులకు అండంగా ప్రతి నిమిషం కూడా వాళ్ళకి తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని కూడా స్పష్టంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఒకసారి పునరాలోచించి ఆ ఇచ్చినటువంటి నోటీసులను మీరు వెనక్కి తీసుకొని సంబంధిత బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేసి ఆ మాటలు వాళ్ళకి సానుకూలంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా మీరు చేసే అభివృద్ధికి మేము సహకరిస్తామే తప్ప మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీ ఇష్టప్రకారం ప్రవర్తిస్తామంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని కూడా బాధితులకు అండగా నిలబడి ఈరోజు మీడియా ముఖంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. మీరు ఎలాగే ఈ యొక్క నోటీసులు కానీ తిరిగి తీసుకోకుండా కానీ మీరు ముందుగా వెళ్తే మాత్రం చట్టపరంగా కూడా మేము ముందుకెళ్ళడానికి, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అండగా నిలబడడానికి నేను ఎప్పుడు ముందుంటానని బాధితుల తరపున పూర్తిగా పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఏం లేదు సార్, నిన్న ఎవరూ లేవు, వచ్చి కాగితాలు ఇచ్చారు. మేమైతే మాకైతే అస్సలు తెలీదు. సాయంత్రం ఇంటికి పోయేదానికి ఇట్లా కాగితాలు ఇచ్చేసిపోయారు. అంటే ఇంక మేము అన్నాలు వండుకోలేదు, ఏం వండుకోలేదు, దిగులు పడిపోయి గమ్ముగా కూర్చున్నాం సార్. అంతవరకు ఈ సారు మనకి బాగా చేస్తాడు నారాయణ సార్ అని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోయాం సార్. 7 రోజుల లోపల ఖాళీ చేయాలని చెప్పారు. 7 రోజుల్లో ఖాళీ చేయాలా? అప్పటికి మీరు ఎక్కడికి వెళ్తారు అదైనా చెప్పండి అని మమ్మల్ని అడుగుతున్నారు. నోటీసులు మాకు ఇచ్చి ఎక్కడికి వెళ్తారు మీరు అది మాకు చెప్పండి అంటే వాళ్ళకి చెప్పాలి. మేము వెళ్ళేది కూడా చెప్పాలి. మేము దిగులు పడి మేము అన్నాలు వండుకోకుండా కూర్చొని ఉంటే వాళ్ళకి మళ్ళీ మేము తిరిగి మాట్లాడాలంట.
అది న్యాయమేనా? మేము నారాయణ సార్కి ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే మన ఏరియా కదా, మన నారాయణ సార్ మాకు ఎంతో హెల్ప్ చేస్తాడు అని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. నిన్నటికి నోటీస్ ఇచ్చే లోపల మాకు పిల్లలతోటి పెద్దోళ్ళతోటి అన్నాలు వండుకోకుండా గమ్ముగా ఆగిపోయి ఎట్టు చేయాలని చెప్పి నాగార్జున సార్కి ఫోన్ చేసాం. ఫోన్ చేసి ఆయన వచ్చాడు. ఇంకా ఉండేవాళ్ళు ఉండారు, ఎవరు రాలా. ఎందుకు వచ్చింది నోటీస్ అని ఎవరు వచ్చి అడిగింది ఎవరు లేరు. నాగార్జున సారే వచ్చి మాకు సహాయం చేస్తారు ప్రతిసారి. అప్పుడు కూడా 3 సంవత్సరాల క్రితం కూడా నారాయణ సారు ఎలవార్దిన్లో మీటింగ్ పెట్టుండాడు. ఇక్కడ వచ్చి పొక్కిలేరు వచ్చి తోస్తూ ఉంది. మేము 4 ఆడవాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని వచ్చి వాళ్ళని తిడితే కాంట్రాక్ట్ ఏమన్నాడంటే ఇంకా బతకాలని ఉండారమ్మా మీరు, అంటే మాకు స్థలం ఇవ్వకుండా ఏమి బతకాలంటే ఏంటి చంపేస్తారా ఏంది? లేదంటే గవర్నమెంట్ చంపుతారా లేకుంటే రాజకీయ వాళ్ళు చంపుతారు మమ్మల్ని? మాకేం వద్దు సార్, మాకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఎక్కడికన్నా పక్కన మేము ఎక్కడున్నామో అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా పక్కన స్థలాలు ఉంటాయి కదా, అదే డివిజన్లో మాకు ఎక్కడ స్థలాలు చూపించి ఆడ కట్టిస్తే మేము లక్షణంగా ఆడే ఉంటాం. మేము ఏదో ఒక కూలి పని చేసుకొని బతికేవాళ్ళం సార్. మాకు హఠాత్తుగా మాకు డబ్బు యాడ్ నుంచి వస్తుంది మీరు లేపేస్తే మేము వెళ్ళి కట్టుకునేదానికి మాకు అంత అవకాశం యాడుంది అసలు? సారు తెలీదు, నారాయణ సార్కి అంతా తెలుసు కదా. ఎంతో మందిని సాగుతున్నాడు, ఎన్నో హాస్పిటల్ పెట్టి ఎన్నో కాలేజీలు పెట్టి సాగుతున్నాడు. మాకు చిన్న హెల్ప్ చేసేదానికి ఈ విధంగా చేయొచ్చు అసలు? చెప్పండి సార్.